నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క బహిరంగ సభకు బెల్లంపల్లి కాంగ్రెస్ యువకులు భారీగా తరలివస్తున్నారు. ఇక భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండలో సభ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారని, నేటికి ఈ పాదయాత్ర 1000 కిలోమీటర్లకు చేరుకోవడంపై భట్టికి శుభాకాంక్షలు తెలిపారు. భట్టి పాదయాత్రతో బీఆర్ఎస్ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో దేవరకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మన ప్రియతమ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు, ప్రియాంక మేడం గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మన కార్యకర్తలు నాయకులతోని ఆ సభకు బయలుదేరడం జరుగుతుంది. దీనికి వచ్చిన మన లీడర్లకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఏ సమస్యలు తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కావడానికి ఆయన పాదయాత్ర మొదలుపెట్టిండు. ఖచ్చితంగా ఆయన పాదయాత్రతోటి ఈ టీఆర్ఎస్ నాయకులు కూడా భయం స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకులను ఈ ముఖ్యమంత్రి నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు ఖాయమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా